నిశ్శబ్దంగా ఉన్న దేవుడు నిన్ను తిరస్కరించడం లేదు, నీ విశ్వాసాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఎప్పుడైనా ఇలా ప్రార్థించారా? ప్రభువా, నేను ఎంతకాలంగా ప్రార్థిస్తున్నాను, కానీ మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రార్థనకు సమాధానం ఆలస్యమైతే మనం దేవుడు వినడం లేదని అనుకుంటాం. కానీ ఈరోజు సువార్త ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుంది. దేవుని మౌనం ఆయన నిరాకరణ కాదు, అది మన విశ్వాసాన్ని పరిపక్వం చేసే ప్రక్రియ. నేను నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించాను. మొదటి పట్టణంలో యెర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, అందుకే నా కరుణను నీ మీద నిలిపి ఉంచాను. ఇది బైబిల్లోని అత్యంత హృదయాన్ని తాకే వాగ్దానాలలో ఒకటి. మన ప్రేమ పరిస్థితులను బట్టి మారుతుంది, కానీ దేవుని ప్రేమ మన విజయాలపై ఆధారపడదు, మన అపజయాలతో తగ్గిపోదు, మన పాపాల వల్ల అంతరించిపోదు. ఆయన ప్రేమ ఒక నిర్ణయం, ఒక నిత్య నిబంధన. అందుకే దేవుడు మనం పడిపోయిన చోటే మనల్ని లేపడానికి వస్తాడు. సువార్తలో ఒక కానానీయ స్త్రీ తన కుమార్తె కోసం యేసు దగ్గరకు వస్తుంది. ఆమె ఇలా వేడుకుంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించండి. ఆశ్చర్యకరంగా యేసు మొదట ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆయన మాటలు కూడా చాలా కఠినంగా అనిపిస్తాయి. అయినా ఆ స్త్రీ వెనక్కి వెళ్ళలేదు. ఆమె తన బాధ కంటే యేసు కరుణ గొప్పదని నమ్మింది. చివరికి యేసు ఇలా అంటాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగునుగాక. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? దేవుడు ఆలస్యం చేయడం మనల్ని బాధ పెట్టడానికి కాదు. ఆయన 2 అద్భుతాలు చేస్తాడు. మొదట మన పరిస్థితిని మారుస్తాడు, కానీ అంతకంటే ముందు మన హృదయాన్ని మారుస్తాడు. ఆ స్త్రీ యేసును కలిసే సమయానికి తన కుమార్తె మాత్రమే స్వస్థపడలేదు, ఆమె విశ్వాసం కూడా ప్రపంచానికి ఆదర్శమైంది. కొన్నిసార్లు దేవుడు నీ సమస్యను వెంటనే తొలగించడు, ఎందుకంటే ఆయన నిన్ను లోతైన విశ్వాసిగా తయారు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థన వృధా కాలేదు, నీ కన్నీళ్లు దేవుడు మరిచిపోలేదు, నీ ఎదురుచూపు వృధా కాదు. సమాధానం రాకపోవడం అంటే దేవుడు పనిచేయడం లేదని కాదు. వేర్లు భూమిలో పెరుగుతున్నప్పుడు అవి కనిపించవు. అలాగే దేవుడు నిశ్శబ్దంలో నీ ఆత్మను బలపరుస్తున్నాడు. ప్రేమగల తండ్రి, మీ ప్రేమ శాశ్వతమైనదని ఈరోజు మరోసారి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ప్రభువా యేసయ్య, కానాన్య స్త్రీ లాంటి పట్టుదల గల విశ్వాసాన్ని నాకు ప్రసాదించండి. మీ మౌనాన్ని తిరస్కారంగా కాకుండా నా ఆత్మను తీర్చిదిద్దే మీ ప్రేమగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవా, సమాధానం ఆలస్యమైన ప్రార్థనలో నిలిచే సహనాన్ని, ఎప్పటికీ ఆశను కోల్పోని హృదయాన్ని, చివరి వరకు విశ్వసించే కృపను ప్రసాదించండి. ఆమేన్.